అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా పెన్షనర్లకు ఆటల పోటీలు జరిగాయి. హైదరాబాద్లోని ఒలింపిక్ భవన్లో ఆటల పోటీలను స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి కూడా పోటీల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పోటీలలో మహిళా పెన్షనర్లకు రౌండ్ కుర్చీ పోటీలు, స్పీడ్ రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఇక్కడ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ వయసులో వాళ్ళు ఆటలు ఆడాలి, ఆరోగ్యంగా ఉండాలని ఒక కాన్సెప్ట్ రావడం అనేది చాలా సంతోషకరం. అయితే వాళ్ళు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు సుమారుగా ప్రభుత్వంలో అనేక వివిధ విభాగాలలో పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకు 60 సంవత్సరాలు వాళ్ళు గవర్నమెంట్స్ రిటైర్డ్ అయిన తర్వాత పెన్షనర్స్గా ఉన్న సమయంలో ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో ఎటువంటిదైనా కూడా ఈ స్పోర్ట్స్కి సంబంధించిన ఈవెంట్స్ వీరు ఏవి తీసుకున్నా వారందరికీ కూడా కావాల్సిన సదుపాయాలు చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వారందరూ అడిగింది ఒకటే, పెన్షనర్స్ అందరికీ కూడా వారికి హెల్త్ కార్డ్స్ కావాలని అడగడం జరిగింది. తప్పకుండా హెల్త్ కార్డ్స్ సంబంధించిన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ పెన్షనర్స్ ఎంతమంది వాళ్ళందరికీ ఆ హెల్త్ కార్డు ఇచ్చే విధంగా మా తరఫు నుంచి కూడా తప్పకుండా వారికి సపోర్ట్ చేస్తాం అని కూడా తెలియజేస్తాం. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వీరందరికీ ఎందుకంటే ఇన్ని రోజులు వారి డిపార్ట్మెంట్లలో ఈ రాష్ట్రానికి ఎంతో సేవలు ఇచ్చినారు.